హలో హలో అందరికీ కూడా నమస్కారం అండి. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలయ్యింది. మరి దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ప్రెస్ రిలీజ్, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ embarked on a series of reforms in the school education sector with a strong commitment to providing quality education to students. The government has decided to conduct a mega DSC to fill 16,347 teacher posts. ద మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు, అలా భర్తీ చేయడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మహాకూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20న ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది. ఎవరైతే టీచర్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారు అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారా ఈ రోజు నుంచి, అనగా ఏప్రిల్ 20th నుంచి మే 15th వరకు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఏప్రిల్ 20th నుంచి అంటే ఈ రోజు నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? జూన్ 6th డేట్ నుంచి జూలై 6th డేట్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. నెల రోజుల పాటు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. జూన్ 6th నుంచి జూలై 6th వరకు నెల రోజుల పాటు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఏ తేదీన ఎవరికి ఎగ్జామ్ పడుతుందో అనేది ఇంకా షెడ్యూల్ అనేది రానుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మెగా డిఎస్సి 2025 ఇంక్లూడింగ్ రిలవెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్, పోస్ట్ వైజ్ డీటెయిల్స్, ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్ and help desk details will be available from 10 a.m. on April 20th, 2025. అంటే ఈ ఏప్రిల్ 20th తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ వివరాలన్నీ కూడా, మొత్తం A to Z వివరాలన్నీ కూడా అందించనున్నారు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 2 వెబ్సైట్ల ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు గవర్నమెంట్ ఇవ్వనుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వనుంది? షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్ అండ్ హెల్ప్ డెస్క్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ఉదయం 10 o'clock నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి ఒకసారి పరిశీలన చేస్తే శ్రీకాకుళం జిల్లాకి చూడండి, శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని జిల్లాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్, జిల్లా పరిషత్, ఎంపీపీ, ఎంపీఎల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ పిఈ, ఎస్జిటి. ఓవరాల్గా టోటల్ పోస్టులు ఇలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ జిల్లాకి ఏవి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది చూసుకోండి. మీరు ఏ ఎగ్జామ్కి అటెండ్ కానున్నారు, ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మీ సబ్జెక్టుకు సంబంధించి వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక ట్రైబల్ వెల్ఫేర్
ఆశ్రమ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఇలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తెలుగు విషయంకి వస్తే ఒక వెస్ట్ గోదావరిలోని 4 పోస్టులు ఉన్నాయి. ఇంకెక్కడ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఒక 7 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నంలో 7, వెస్ట్ గోదావరిలో 4, ఇంకా ప్రకాశంలో 2 ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే మిగిలిన సబ్జెక్టులు కూడా మీరు చూసుకోవచ్చు. హిందీ 21 ఉన్నాయి, అంటే ఓవరాల్గా తెలుగు 13 ఉన్నాయి, హిందీ 21 ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్ 34 ఉన్నాయి, మ్యాథ్స్ 55 ఉన్నాయి, ఫిజిక్స్ 83 ఉన్నాయి, బయాలజికల్ సైన్స్ 44, ఇకపోతే సోషల్ స్టడీస్ 24, పిఈ 6 పోస్ట్స్, హెచ్జిటి 601. ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. అలాగే మీరు ఎక్కడికి రండి, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిన్సిపల్ స్టేట్ లెవెల్లో 52 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. పీజీటీ విషయంకి వస్తే పీజీటీ చూసుకోవచ్చు. జోన్ 1లో 73 ఉన్నాయి, అలాగే జోన్ 2లో 49 ఉన్నాయి, జోన్ 3లో 31 ఉన్నాయి, జోన్ 4లో 67 ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా అంటే స్టేట్లో 53 ఉన్నాయి, మొత్తం కలిపి 273 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే టీజీటీ జోన్ 1లో 299, జోన్ 2లో 272, జోన్ 3లో 470, జోన్ 4లో 557 ఇలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇంకా మిగిలిన వివరాలు సార్ సబ్జెక్ట్ వైజ్గా ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేవి మీకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమైనటువంటి తేదీలు కనుక మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజున అంటే ఏప్రిల్ 20th తేదీన రిలీజ్ చేయనున్నారు, 10 గంటలకి విడుదల చేయనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు ఈ రోజు నుంచే వెసులుబాటు ఇస్తున్నారు. మే 15th డేటు లాస్ట్ డేటు. అలాగే మాక్ టెస్టులు అనేవి మే 20th నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. హాల్ టికెట్లు మే 30వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది జూన్ 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి, జూలై 6వ తేదీ వరకు జరుగుతాయి. ఇక ఇనీషియల్ కీ అనేది అక్కడికి 2 days తర్వాత రిలీజ్ అవుతుంది. తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని 7 days స్వీకరిస్తారు. అలాగే ఫైనల్కి 7 days తర్వాత అబ్జెక్షన్స్ అన్ని కూడా స్వీకరించిన తర్వాత ఫైనల్కి విడుదల చేస్తారు. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది అక్కడికి 7 days తర్వాత ఎక్కడికి ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత అక్కడికి ఒక 7 days తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేసి రిజల్ట్ అనేది ప్రకటిస్తారు. ఎంతమంది అభ్యర్థులు ఎవరెవరు డిఎస్సికి సెలెక్ట్ అయ్యారని అప్పుడు అర్థమవుతుంది. అది అంటే ఓవరాల్గా మీరు ఆగస్టు నుంచి ఈ ప్రక్రియ అంతా కూడా సవ్యంగా కొనసాగితే ఆగస్టు నుంచి నూతన ఉపాధ్యాయులు కొలువుల్లో ఉంటారు. ఇది మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.